చినుకు పడితే చిత్తడి చిత్తడే. అసలు డివిజన్ మొత్తం చెరువుగా మారిపోతుంది. వంట సామాగ్రి మొదలుకొని సిలిండర్ వరకు అన్నీ అటకెక్కాల్సిందే. సరూర్ నగర్ చెరువు కింద కాలనీలన్నీ మురుగునీటితో నిండిపోతాయి. 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఇది పరిస్థితి. ఈ ప్రాంతంలో అద్దెకుండాలన్నా ఆలోచించాలి. ఇంతకీ గడ్డి అన్నారం వాసుల సమస్యలకు కార్పొరేటర్ చూపిస్తున్న పరిష్కారం ఏంటి? ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కీలక డివిజన్ గడ్డి అన్నారం. గ్రేటర్కు ఎక్కువ ఆదాయం సంపాదించి పెట్టేది కూడా ఇదే. ఇటు జనావాసాల నుంచి మొదలు పెడితే అటు వ్యాపారులు, విద్యాసంస్థలు ఎక్కువగా ఉంటాయి ఈ డివిజన్లో. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి భవానీ ప్రవీణ్ విజయం సాధించారు. మంత్రి తలసాని బావ కృష్ణ యాదవ్ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారిక్కడ. డివిజన్ మొత్తం మీద 55,600 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 28,600 కాగా మహిళలు 27,000 మంది ఉన్నారు. గడ్డి అన్నారం డివిజన్ కి సరూర్ నగర్ చెరువే అతిపెద్ద సమస్య. చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు డ్రైనేజీలు పొంగి పొర్లుతుంటాయి. మరీ ముఖ్యంగా పిఎన్టీ కాలనీ చుట్టూ డ్రైనేజీనే. రోడ్లు అంతంత మాత్రం కావటంతో చినుకు పడితే ఛిద్రమే. చెరువు నీరంతా పొంగి బయటకొచ్చేస్తుంది. దీంతో వానొస్తే ఇక్కడ వారికి వణుకు పుడుతుంది. సీశాల్ బస్తీ, కోదండరాం నగర్ కాలనీ వాసుల వెతలు అన్నీ ఇన్నీ కాదు. ఇక్కడ ప్రతి చినుకు కాలనీ వాసుల ఇంటింటినీ పలకరించేదే. పిఎన్టీ హాస్టళ్లన్నీ నీట మునగటమే. కోదండరాం నగర్, సీశాల్ బస్తీ వాసుల వెతలు ఎలా ఉంటాయో తెలుసా? మబ్బు పడితే వర్షం రావద్దు దేవుడా అని వేడుకుంటారు. ఇక్కడసలు అద్దెకుండాలన్నా వణికి చస్తారు. ఆర్థిక స్తోమత సరిగా లేక ఉంటారు కానీ లేకుంటే ఇక్కడ నివసించటానికి ఎవరూ ఇష్టపడరు. రోడ్లన్నీ బాగానే ఉంటాయి కానీ ఇళ్ల కంటే ఎత్తులో ఉంటాయి. దీంతో మురుగునీరంతా వచ్చి ఇంట్లోనే తిష్టవేస్తుంది. ఈ కాలనీల్లో ప్రతి ఇంటి ముందు ఎత్తైన గోడలు దర్శనమిస్తాయి. ఇంట్లోని కుర్చీలు, మంచాలన్నీ వాన దెబ్బకు గోడ కుర్చీలు వేయాల్సిందే. వర్షం వస్తే అన్ని నీళ్లు వస్తాయని ఇలా ఎత్తులు కట్టుకొని అయినా లోపల నుంచి బాగా పైకి ఎక్కువ వస్తాయి నీళ్లు. లోపల కూడా ఇల్లు మొత్తం నిండి అన్ని ఖరాబ్ అయితే అన్ని ఇక వర్షాలు వచ్చినప్పుడు అన్ని ముందు పైన వర్షం వచ్చేది చూసి అన్ని సర్దుకుంటాం. అట్లా పండుకోవడానికి కూడా కష్టమే, చాలా ఇబ్బంది. ఇంకా కుర్చీల మీద వాటి మీద కూర్చోవడము ఇక చాలా ఇబ్బంది. ఇట్లనే ఉంటుంది. ఈ సైడ్ మొత్తము చాలా వస్తాయి నీళ్లు, ఇంతవరకు వస్తాయి బాగా. కాలనీకి తాగునీరు కరెక్టుగానే వస్తుంది కానీ వర్షమే ఇక్కడి అసలు సమస్య. ప్రతి ఏటా ఇదే గొడవ. పాలకులు ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటారు కానీ శాశ్వత పరిష్కారమే చూపించరు. ఎంపీలు కానీ, రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు కూడా, వాటర్ బోర్డు అధికారులు కూడా, జలమండలి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అంతా సమీక్షించి అప్పట్లో స్పాట్ సమస్యలు ఏవైతే ఉంటాయో సమస్య పరిష్కరించడానికి తోడ్పడతాయి. కానీ శాశ్వత పరిష్కారానికి ఇంతవరకు కూడా ఒక సరైన మార్గం అనేది ఇంకా తెలియదు. గడ్డి అన్నారం డివిజన్ అంతా మంచి మార్కెట్ ఏరియా. పక్కనే దిల్సుఖ్ నగర్ బస్టాండ్కి ఎదురుగా ఉన్న వ్యాపార సముదాయమంతా ఈ డివిజన్ పరిధిలోకే వస్తుంది. దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయం కూడా గడ్డి అన్నారం డివిజన్లోదే. విద్యా సంస్థలు ఎక్కువ. దీంతో ఇక్కడ నివాసముండే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. చిన్నా చితికా అపార్ట్మెంట్లు కూడా హాస్టళ్లుగా మారిపోతుంటాయి. ఇక్కడ మంది ఎక్కువైతే వసతులు పలచనా అన్న చందంగా తయారైంది ఇక్కడి సీన్. జనాభా పెరగటంతో డ్రైనేజీ పైప్ లైన్లన్నీ పొంగి పొర్లుతూ ఉంటాయి. సమస్యల మాట ఎలా ఉన్నా కార్పొరేటర్ అందుబాటులో ఉంటారని, జీహెచ్ఎంసీ పైప్ లైన్ల కెపాసిటీ పెంచేలా చేశారని అంటారు ఇక్కడి వారు. కొంచెం టైం పడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఆలోచించడానికి ఆయన వచ్చి ఏం చేయలేడు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన కొత్తగా వచ్చి ఫ్రెష్గా ఏం దాన్ని సడన్గా చేయలేడు కదా. టైం అడిగాడు ఆయన. మేము టైం ఇస్తున్నాం, ఆయన చేస్తా అన్నాడు. కొద్దిగా అందుబాటులో ఉంటున్నాడు, లేదని కాదు, కార్పొరేటర్ అందుబాటులో ఉంటున్నాడు. ఆయన చేతులు లేనిది ఇది కూడా నాకు తెలిసి కార్పొరేటర్ ఏం చేయలేడు. ఇది ఎందుకంటే పెద్ద ఇష్యూ. ఇది వాటర్ అన్నది కొన్ని ఏళ్ళ నుండి ఉంది కాబట్టి పెద్ద పెద్ద హై లెవెల్గా ప్రెజర్ చేసిర్రు. దాన్ని ఇప్పుడు ఫ్లో అవుతుంది. దీని ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. డివిజన్లోని కొన్ని కాలనీల్లో కోతుల బెడద కూడా ఉంది. ఇంట్లోకి చొరపడి మరీ ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో ఈ కాలనీల్లోని మహిళలు బయటకు రావాలంటేనే హడలిపోతూ ఉంటారు. ఈ రోడ్ల మీద సామాన్ల కవర్లు చేతబట్టి రావాలంటేనే భయపడుతుంటారు. పిల్లలు బయటకు వెళ్లాలంటే తోడు మస్ట్ అండ్ షుడ్. కోతుల బెడదపై కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్తే కౌన్సిల్ సమావేశాల్లో ఈ సమస్యను ప్రస్తావించినట్టు చెబుతున్నారు. ప్రస్తావనలు సరే, పరిష్కారం ఎప్పుడు కార్పొరేటర్ అంటారిక్కడి వారు. అయిందన్న వారం రోజులు అయింది అనుకున్నా. చిన్న తర్వాత అట్లకి కాయలు గీలని విక్కుంటాయి, ఇళ్ళ కోవడం రావడం. ఆడలు భయపడతారు. అందరు భయపడతారు కోతులు అన్నప్పుడు ఇంకొకటి. కార్పొరేటర్ ఏడాదిన్నర పనితీరు మీద ప్రత్యర్థులు పెదవి విరుస్తున్నారు.
డివిజన్ ని నెంబర్ 1 చేస్తామన్నారేది ఇప్పటి వరకు ఈ దిశగా అడుగుపడ్డట్టే లేదని విమర్శిస్తున్నారు. ఎక్కడే ఏ ఇల్లు కట్టినా అక్కడ కార్పొరేటర్ మనుషులు వాలిపోతారన్నది ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. 90% పరిష్కరించలేదు. A1 జోన్గా తీర్చిదిద్దాని ప్రామిస్ చేసిండు. 150 డివిజన్లలో ఈ డివిజను A1గా చేస్తా అని ప్రకటించిండు. ఆ ఎన్నికల గెలుపు తర్వాత అడ్రస్ లేడు. మనకు ప్రజలు ఎన్నుకున్నది వాళ్ళకు మనం డెవలప్మెంట్ చేయాలి. మీ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, నిధులు తెచ్చుకోవాలి, నిధులు తెచ్చుకొని వర్క్ చేయాలి, చూపించాలి చేస్తున్నామని. కార్పొరేటర్గా తానెంతో యాక్టివ్గా ఉంటానని, ఆరోపణలు దుష్ప్రచారాలని అంటారు భవానీ ప్రవీణ్. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ నుంచి ట్రంక్ లైన్ ఏర్పాటు కోసం మేయర్, కమిషనర్పై ఒత్తిడి తెచ్చానని చెబుతారు. డ్రైనేజీ పైప్ లైన్ మలుపు తిరిగి ఉండేది. దీన్ని ఇప్పుడు పరిష్కరించే పనిలో ఉన్నట్టు చెబుతారు. పేర్లల్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా చెప్పుకొస్తారు. కౌన్సిల్ త్వరలోనే 1,96,00,000 నిధులు మంజూరు చేయనుందని అంటారు. అంతేకాదు, తన పదవీ కాలంలో ఇక్కడి సమస్య పూర్తిగా తగ్గించలేకపోవచ్చు, కానీ తీవ్రత తగ్గించడం మాత్రం ఖాయమని అంటారు. దీని మీద ఒక ప్లానింగ్తోనే ఈరోజు ముందుకు పోతున్నా. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు ఇక్కడ చూడండి నా సిస్టంలో ఇది ఏంటంటే సర్నార్ మినీ ట్యాంక్ బండ్ నుండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రంక్ లైన్ అన్నది ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటు చేసిండు. గ్రీన్ కలర్ మార్క్తో ఉన్నది. అయితే గ్రీన్ కలర్ మార్క్తో ఉన్న ట్రంక్ లైన్ని ఇష్టం అంటే గతంలో వేసిన పైప్ లైన్ ఎన్ని మెలకలు తిరుక్కుంటూ ఈరోజు ఈ గ్రీన్ లైన్ ఎన్నో ఇప్పుడు శారదానగర్ దగ్గర నుండి సీసల్ బస్సు దగ్గర నుండి మళ్ళీ వీవీనగర్కి ఒక 60 మీటర్ల జరగనీకే దానికి ఎన్ని అంటే ఇంకో 200 మీటర్ల మలుపులు తిరుక్కుంటూ మళ్ళీ వీవీనగర్కి వచ్చి మళ్ళీ ఆడ నుండి ఏం చేశారు, ఇక్కడ వచ్చి వీవీనగర్ నుండి మళ్ళీ మనకి కమలానగర్లో జాయిన్ అయింది. అయితే దీనికి నిజం కూడా నేను ఏంటంటే ఈరోజు కార్పొరేటర్ అయినా కానీ కార్పొరేటర్ కాకముందు నుండే దీని మీద ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఏం చేసినా అంటే ఆల్టర్నేట్ ప్రపోజల్ ఏం చేసినామంటే రెడ్ కలర్ మార్కింగ్తో ఎక్కువ మలుపులు లేకుండా ఆల్టర్నేట్ ప్యారలల్ లైన్ అనేది వేయాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నెక్స్ట్ కమిషనర్ గారి దృష్టిలో మేయర్ గారు కూడా పర్యటించారు. ఇమీడియట్గా 1,96,00,000 ఈ ట్రంక్ లైన్ ఇమీడియట్గా శాంక్షన్ చేయండి అని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. దీంతో పాటుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నేను కార్పొరేటర్ అయినాక 1.5 year సమస్య కాదు ఇది నిజం కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న ప్రజలు ఏర్పడుతున్నారు. డివిజన్ మొత్తం బడా నాయకులే. భవానీ ప్రవీణ్ గతంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. NSUI నుంచి అందరికీ పరిచయమయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దగ్గరై కార్పొరేటర్గా గెలుపు సాధించారు. కోచింగ్ సెంటర్లకు భవానీ నుంచి ఆబ్లిగేషన్లు ఎక్కువన్న విమర్శలున్నాయి. కేవలం పేద విద్యార్థుల విషయంలో మాత్రమే తానిలా చేస్తానంటారు భవానీ ప్రవీణ్. ఏఎస్ అకాడమీతో నేను గొడవేం పడలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర యాజ్ అ కార్పొరేటర్గా ఎంతోమంది నా దగ్గరకు వస్తుంటారు. అందరూ ఉన్నోళ్ళు వస్తుంటారు, లేనోళ్ళు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్సెషన్లు ఇవ్వాలి కదా. మనం కన్సెషన్లు వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ పంపించినప్పుడు వాళ్ళు హానర్ చేస్తే మనకు కూడా సంతోషం అనిపిస్తుంది. కానీ ఒక పేద విద్యార్థి తండ్రి అసలు నిజం కూడా ఏం కట్టలేని పరిస్థితిలో ఉండి నేను కట్టలేనన్న పైసలు అని అంటే నిజం కూడా ఆ విద్యార్థికి నేను లెటర్ ఇచ్చి స్ట్రాంగ్గా పర్సనల్ రిఫరెన్స్ ఇచ్చి 50% దాకా కన్సెషన్ ఇవ్వండి అని పంపిస్తే దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను పోయి గొడవ కాదు, నేను పోవడము అధికారులను తీసుకొని పోయినా. ఎంఈఓని నేను పర్సనల్ కార్పొరేటర్ పోతే గొడవ అంటారు, కానీ అధికారులను తీసుకుపోతే దాన్ని గొడవ అన్నారు. ఉదయాన్నే కార్పొరేటర్ సైకిల్ మీద డివిజన్ అంతా తిరుగుతారు. సమస్యలు వింటారన్న పేరుంది. అంతేకాదు, సమస్యలను నోట్ చేసుకుంటారని, వీటిని సంబంధిత అధికారులకు చేరవేసి సమస్య పరిష్కారం జరిగేలా చూస్తారని తెలుస్తోంది. తన పర్యటనలో పింఛన్లు అందుకోని వాళ్ల నుంచి కంప్లైంట్ రావటం ఆలస్యం. వారి వివరాలను సంబంధిత శాఖకు అందించి పని జరిగేలా చూస్తారన్న మంచి పేరుంది. యంగ్ లీడర్ కావటంతో యూత్ ను అట్రాక్ట్ చేయాలని భావిస్తారని కూడా తెలుస్తోంది. కల్చరల్ యాక్టివిటీస్ లో భాగంగా బతుకమ్మ తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారని, విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేస్తుంటారని తెలుస్తోంది. అంతేకాదు, డివిజన్లో టాప్ ర్యాంకులొచ్చిన వాళ్లకు సైకిళ్లను అందించడం తదితర ప్రోత్సాహకాలను అందిస్తూ ఉంటారని కూడా చెబుతారిక్కడి వారు. ప్రతి స్కూల్లో కూడా నేను ఈ అకాడమిక్ నుండి స్టార్ట్ చేసిన. లాస్ట్ ఇయర్ అకాడమిక్ వచ్చినప్పుడు కూడా నేను ఒక పిల్లలకి గిఫ్ట్ చేయడం జరిగింది. ఈసారి కూడా ఒక స్కూల్లో 10కి 10 మార్కులు వచ్చే స్టూడెంట్ కాకుండా నిజం కూడా చదవాలనే తపనతోని మంచి క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్స్ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి నేను ప్రతి స్కూల్కి సైకిల్ కూడా గిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నాన్ పొల్యూషన్కి అగెనెస్ట్గా పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమం చేస్తున్నా. విద్యా సంస్థలు చేసే ఆరోపణలు అలా ఉంచితే ప్రజల నుంచి ఈ కార్పొరేటర్పై అంత వ్యతిరేకత ఉన్నట్టు కనిపించదు.
కార్పొరేటర్కి ఉన్న మంచి పేరును అలా ఉంచితే డివిజన్లో డీఫాల్ట్ సమస్యలైతే చాలానే ఉన్నాయి. వీటిని అధిగమించడంలో కార్పొరేటర్ ఇంకా ఎంతో శ్రమించాల్సి ఉంది. ఇది ఇవాల్టి కార్పొరేటర్ గ్రాఫ్. నమస్తే.